హలో హాయ్ ఫ్రెండ్స్, తెలుసు కదా నేను ముద్దే భాస్కర్ని. ఫ్రెండ్స్ ఇవాళ మనకైతే ప్రకాశ్ అన్న డైరీ ఫామ్లో అయితే ఉన్నాం. ప్రజెంట్ అయితే ఇక్కడ మొత్తానికైతే 9 ఆవులు అయితే లోడ్ తినేస్తుంది, 4 అయితే పాలిచ్చేటి ఉన్నాయి, మీతో వచ్చేసి సూడాలు అయితే ఉన్నాయి. మనకైతే 5 ఆవులు అయితే సూడాలు అయితే ఉన్నాయి మనకైతే. అండ్ ప్రజెంట్ అయితే ఇక్కడ ప్రైజ్ అయితే 50,000 నుంచి అయితే ఉన్నాయి. మనకైతే హెచ్ఎఫ్ ఉన్నాయి, హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నాయి, జెర్సీ క్రాస్ ఉన్నాయి. అండ్ ఈ ఆవుల కథలు అయితే అన్నమాట అయితే తెలియజేసుకుందాము. నా వీడియోస్ ఎందుకు కొంచెం లైక్ కొట్టండి, షేర్ కొట్టండి అని చెప్పేసి తప్పకుండా బెల్ ఆకలి చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోండి రండి. నమస్కారం అన్న. నమస్తే అన్న. మొత్తానికి ఎన్ని ఆవులు లోడ్ తిన్నాయి? 9 ఆవులు వచ్చినాయన్న. మొత్తం 9 ఆవులు. 9 ఆవులలో మనకి ఏం బ్రీడ్ వచ్చినాయన్న? హెచ్ఎఫ్ ఉన్నాయి, హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నాయి, జెర్సీ ఉన్నాయి, జెర్సీ క్రాస్ ఉన్నాయి. ఓకే, మనకైతే మొత్తానికి 9 ఆవులలో హెచ్ఎఫ్ క్రాస్, జెర్సీ క్రాస్ ఆవులు అయితే ఉన్నాయి. ఏమన్నా ధరలు ఎంత నుంచి ఉన్నాయన్న? ధరలు చూడన్నా 50,000 నుంచి 65 వరకు ఉన్నాయి. 50,000 నుంచి కూడా ఉన్నాయి. ఓకే, 50,000 నుంచి అయితే ఉన్నాయంట ఫ్రెండ్స్. మనకైతే అలా మన అడ్రస్ చెప్పించాను. మజిద్మాడ్పల్లి విలేజ్ అన్న. ఓకే, నందిగాం మండల్, ఓకే, షాద్నార్ తాలూకా, రంగారెడ్డి జిల్లా. ఓకే ఫ్రెండ్స్, తెలంగాణ ఫ్రెండ్స్ మనకైతే. ఓకే, ఒక్కొక్క వివరాలు అయితే ఇస్తున్నాం రండి, దాని కథలు అయితే తెలియజేసుకున్నాం రండి. ఓకే అన్న, ఫస్ట్ గురించి చెప్పండి అన్న. ఈననీకు ఉందన్న ఇది. ఓకే ఫ్రెండ్స్, చూసుకోవచ్చు, ఈనడానికి అయితే ఉందంట మనకైతే. అండ్ ప్రజెంట్ అయితే ఎంకల అట్టర్ క్వాలిటీ చూడండి మనకైతే. అన్న ఇది ఈనడానికి ఉంది, ఎంత టైం పెట్టుకోవచ్చు అన్న? 3-4 రోజులు ఈనేస్తుంది అన్న. ఇది బ్రీడ్ అన్న? జెర్సీ వస్తుంది. జెర్సీ. ఫస్ట్ అయితే ముంగల ఫేస్ కాల్ తెప్పిస్తారండి, చూసుకోవచ్చు. మనకైతే జెర్సీ అంట. మనకైతే జెర్సీ క్రాస్, జెర్సీనా? జెర్సీ వస్తుంది అన్న. జెర్సీ వస్తుంది. ఎన్ని పళ్ళు తడి ఉందన్న ఇది? అన్ని పళ్ళు వేసింది అన్న. ఈసారి ఇంత 3 అవుతుంటుంది. 3 అవుతాయి. సన్నకట్టు చూడండి, పొడిగి చూడండి. మనకైతే ఎంకల అట్టర్ క్వాలిటీ కూడా వస్తా. కొంచెం ముందుకెళ్ళన్నా పెట్టుకో. ఎంకల అట్టర్ క్వాలిటీ చూడండి. ప్రజెంట్ అన్న దీని అయితే రోజు మీద ఎంత రేట్ కూర్చున్నా? పూట 6 నుంచి 8 మధ్యలో వస్తుంది అన్న. కూడా 6 నుంచి 8 మధ్యలో. ఇక రోజు మీద 16 పెట్టుకున్నావా, 14 పెట్టుకున్నావా? 14 నుంచి 16 మధ్యలో వస్తుంది. ఒక ఫ్రెండ్ చూసుకోవచ్చు. దీని ధర ఏం చెప్తున్నాను? చెప్పు 75,000 చెప్తున్నాను. ఫైనల్ రేటు 65కి వస్తుంది. 65,000 అయితే ఇస్తాడంటారు. నేను చూసుకోవచ్చు. మనకైతే ఈ విధంగా అవుతుంది అవైతే. ఓకే అన్న, 2 గురించి చెప్పండి అన్న. ఈననీకు ఉందన్న ఇది. ఇది మనకు ఎన్ని పళ్ళు తోటి ఉంది? అన్ని పళ్ళు వేసిందన్న. 3 అనేది హెచ్ఎఫ్ క్రాస్ వస్తుంది. ఇది హెచ్ఎఫ్ క్రాస్ అంటే ఫ్రెండ్ మనకైతే ఈనడానికి అయితే ఉన్నాడు. ప్రజెంట్ అయితే మనకి ఇంకా లెటర్ కాల్ చూపిస్తారా అంటే ప్రజెంట్ అన్న. ఇది ఈనమప్పు ఉంది కదా, ఎంత టైం పెట్టుకోవచ్చు అన్న? 1 వారం రోజులు ఉంటుంది అన్న. 1 వారం రోజులు చూసుకోవచ్చు. అంతా ఎండుకోవచ్చు ఫ్రెండ్. మనకైతే మనకు సన్నకట్టు చూసుకోండి, పొడుగు చూసుకోండి అన్న. మనకి ఇది ఇప్పుడు ప్రజెంట్ కలర్లో వేసింది. ఇది ఇప్పుడు 3rd లాక్టేషన్ ఉంటుంది. ఇంతే కొత్త కాడ వస్తుంది. ఇప్పుడు ఏంటే 3 అవుతానంట ఫ్రెండ్. చూసుకోవచ్చు. మనకైతే రోజు మీద 14 నుంచి 16 వస్తుంది అన్న. ఇది కూడా పాలు చూసుకోవచ్చు. రోజు మీద 14 నుంచి 16 లీటర్ల మధ్య అయితే పెట్టుకోవచ్చు అంట. మనకైతే ఆగన తిప్పకన్నా జర అట్రకాలు చూపిస్తాను. చూసుకోవచ్చు. అందుకట్టు చూసుకోండి. కొంచెం ముందుకెళ్ళాను. ఇప్పుడే దీనికి ధర కూడా అనుకున్నాను. ఏం ధర చెప్తారు అనేది అన్న? ఏం ధర చెప్తున్నాను? చెప్పు 75,000 చెప్తున్నాను. ఫైనల్ రేట్ 68కి వస్తుంది. 68. నేను తగ్గుతాను ఇక్కడ వచ్చి మాట్లాడితే. ఫైనల్ 65కి వస్తుంది అన్న. 65,000 ఫైనల్ రేట్. ఓకేనా? రోజు మీద అయితే 14 నుంచి 16 మధ్యలో పెట్టుకోవచ్చు. గట్టి ఆవనా? హెచ్ఎఫ్ క్రాస్ గట్టి ఆవు. ఓకే అన్న, 3 గురించి చెప్పండి అన్న. 3 రోజులు అవుతుంది అన్న. ఈయన 3 రోజులు అవుతుంది. టైంకి 6 లీటర్లు ఉన్నాయన్న పక్క. ఫ్రెండ్స్ 3 రోజులు అయితే అవుతుందంట. టైంకి అయితే 6 లీటర్లు అవుతున్నాయంట. మనకైతే ఇది మనకు వచ్చేసి అన్న ఇది ఏం రేట్ అన్న? హెచ్ఎఫ్ క్రాస్ వస్తుంది. జెర్సీ క్రాస్ వస్తుంది అన్న. జెర్సీ క్రాస్ చూసుకోవచ్చు. జెర్సీ క్రాస్ అంట అన్న. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకి ఇది అది 3 రోజులు అవుతుంది. దీని దూడేం చూడండి. ఆల్లాగా ఉందన్న. ఆల్లాగా చూసుకోవచ్చు. ఆల్లాగా ఉందంట. మనకైతే ప్రజెంట్ ఇది అవి కూడా హుషారుంది. ఇక ఇప్పుడు ఏంది 3 అవుతున్నా? 3 అయితే ఉంటుంది అన్న. ఓకే, పూట 12 లీటర్లు ఇస్తుంది అన్న. ఇప్పుడు ఓకే, 12 లీటర్ల వరకు అయితే మనకైతే ఆల్లాగా ఉంది. పాలు చెక్ చేసుకొని తీసుకొని పోవచ్చు అన్న. 12 లీటర్ రైతులు ఎవరన్నా పాలు చెక్ చేసుకునే వాళ్ళంటే పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు అంట. దీని ధర ఏం చెప్తున్నా? 70,000 చెప్తున్నా. ఫైనల్ రేట్ 62కి వస్తుంది. 62,000 అయితే వస్తుంది ఫైనల్ రేట్. మొత్తానికి 12 లీటర్ పక్క పిండుకొని తీసుకొని పోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. రోజు 12 లీటర్లు అయితే ఉన్నాయంట. పిండుకొని చెక్ చేసుకొని తీసుకోపోమంటున్నాను అయితే. ఓకే, వెళ్ళిపోయాను అన్న. అన్న 4వ గురించి చెప్పండి అన్న. 4 పళ్ళు ఉంది నా తరపు. ఇది తరపు హెచ్ఎఫ్ వస్తుంది అన్న. ఫ్రెండ్ 4 పళ్ళతో అయితే ఉందంట. హెచ్ఎఫ్ వస్తా అంట. మనకైతే చూసుకోవచ్చు. 1 వారం రోజులు అయిందన్న. ఈయన ఎండలు అవుతుంది. 1 వారం రోజులు అవుతుంది. ఈయన చూసుకోవచ్చు. ప్రజెంట్ పూట 6 లీటర్లు ఉన్నాయన్న. పూట 6 లీటర్లు అయితే ఉన్నాయంట ఫ్రెండ్. మనకైతే చూసుకోవచ్చు. బ్రీడ్ అవన్న. ఓకే, ఇంకా అట్టుకోవాలి చూడండి. సన్నకట్టు చూసుకోవచ్చు. మనకైతే తరపు అంట ఫ్రెండ్. మనకైతే ఆల్రెడీ ఈరిందంట. అండ్ ప్రజెంట్ అయితే దీని దూడేం దూడిందన్న? కొల్లా ఉందన్న. పూట 6 లీటర్ పిండుకొని తీసుకొని పోవచ్చు అన్న. ఓకే, చూసుకోవచ్చు.
మొత్తం చూడని పాలు ఇచ్చేటివి ఎన్ని 5 పాల ఆవులు ఉన్నాయి, 4 సూడి ఆవులు ఉన్నాయి. 5 పాలావులు 4 చూడే అవుతున్నాయి. చూసుకోవచ్చు మనకైతే. అండ్ ఇంకా అటర్ కాల్ చూడండి అన్న. ఇప్పుడు ప్రజెంట్ ఇది బ్రీడ్ అయితే హెచ్ఎఫ్, దీని ధర ఏం చెప్తున్నాను? చెప్పుడు 70,000 చెప్తున్నాను. ఫైనల్ రేట్ 62కి వస్తుందండి. 62,000కి వస్తుంది. 6 లీటర్లు అయితే 6 లీటర్ వెండుకొని తీసుకొని పోవచ్చు. నేను చూసుకోవచ్చు. ఒక 6 లీటర్లు అయితే ఉన్నాయంట. యాదేదా పిండుకొని చెక్ చేసుకొని తీసుకుపోమంటున్నాను అయితే చూసుకోవచ్చు. ఓకే వెళ్ళిపోనా 4 పళ్ళేనా? 4 పళ్ళ తరుపు. ఓకే చూసుకోవచ్చు అన్న. 5 ఆవు గురించి చెప్పండి అన్న. జెర్సీ వస్తుంది అన్న ఇది. జెర్సీ ఈసారి ఇంత థర్డ్ లాక్టేషన్ ఉంటుంది. ఈనలే నేను చూసుకోవచ్చు. ఇప్పుడు ఏంటో 3 అవుతా అంట మనకైతే. జెర్సీ అవంట మనకైతే. ఎంకల్ అట్రకాలు చూడండి మనకైతే. పొడుగు చూడండి, పొడుగు చూడండి మనకైతే. ప్రజెంట్ అన్న ఎంతవరకు ఎత్తుకున్నా పాలు తింది అయితే? పూటకి 8 నుంచి 9 మధ్యలో ఇస్తుంది అన్న. 8 నుంచి 9 మధ్యలో మంచి సైజ్ అవన్న జెర్సీలా. ఓకే ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని పళ్ళతో ఉంది? అన్ని పనులు వేసిందన్న. ఇప్పుడు ఇంత 3 అవుతా. 3 అవుతుంది. ఇది చేస్తుందా? ఇది ఎంత లూజ్ ఉంది? చేస్తుందన్న. ఇంకా సంఖ్య చేస్తా. అవి కూడా నిదానం ఉందన్న. తన్నుడు గిన్నుడు ఏం లేదు. ఓకే చూసుకోవచ్చు. ఇంకా సంఖ్య చేస్తా. భూమిలో కూడా వేసుకుంది చూసుకోవచ్చు అన్న. దీనికి ఏం ధర చెప్తున్నా? చెప్పుడు 75,000 చెప్తున్నాను. ఫైనల్ రేట్ 68కి వస్తుంది. 68,000కి వస్తుంది ఫైనల్ రేట్. ఫైనల్ రేట్ చూసుకోవచ్చు. రోజు మీద ధర చెప్తున్నాం పాలు? 16 నుంచి 18 మధ్యలో వస్తుంది అన్న. 16 నుంచి 18 మధ్యలో చూసుకోవచ్చు. 8-9 లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అంట రోజు పూటకు వచ్చేసి. చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంది ఆవు అయితే. ఓకే మనమైతే నెక్స్ట్ ఛార్జెస్కి అయితే వెళ్ళిపోయిందండి. ఎంత ఉంది అన్న? 6 ఆవు గురించి చెప్పండి అన్న. జెర్సీ వస్తుంది అన్న ఇది కూడా. ఓకే ఎన్ని పళ్ళు తోటి ఉందన్న? అన్ని పనులు వేసిందన్న. ఫేస్ క్వాలిటీ చూడండి మనకైతే. ప్రజెంట్ అయితే ఇది మనకైతే అన్ని పళ్ళు అయితే ఇస్తుందంట మనకు. అంటే ఇది జెర్సీ క్రాష్ జెర్సీనా? జెర్సీ వస్తుందని. ఓకే చూసుకోవచ్చు. ఇంకా లట్టు క్వాలిటీ చెప్తా. ఏనిందనా? ఇననీకి ఉందన్న. ఓకే నేను చూసుకోవచ్చు. మనకైతే ఈనాడానికి అయితే ఉందంట ఈ యాభై అయితే. ప్రజెంట్ అయితే ఒక రోజు మీద ఎంతవరకు ఎత్తుకోవచ్చు కూడా పాలు కూడా కనుక్కుందామా అన్న. చెప్పండి అంటే పూటకి ఎంత వరకు, రోజు మీద ఎంత వరకు ఎత్తుకోవచ్చు అన్న? 6 నుంచి 7 మధ్యలో ఇస్తుంది అన్న పూటకి. ఓకే ఇక మనకైతే చూసుకోవచ్చు. రోజు మీద అయితే 12 నుంచి 14 మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంట. కొంచెం ముందుకెళ్ళన్నా. ఇంకా లట్టర్ క్వాలిటీ చూడండి. ఇంకా ఇది ఈనానికి ఉంది కదా? అవునన్నా. ఇంకా వారం పడుతుండే వచ్చాను. కొంచెం చూసుకోవచ్చు. దాంతో నిండిపోతుంది మనకైతే. ప్రజెంట్ అయితే దాంతో ఇంకా లూజ్ మొత్తం నిండిపోతుంది. ఇదంతా నింతదన్న. ఓకే జస్ట్ అన్నకట్టు కూడా వేసుకొని 4 అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి మనకైతే. ఓకే ఏం ధర చెప్తున్నానా? చెప్పుడు 70,000 చెప్తున్నాను. ఫైనల్ రేట్ 60కి వస్తుందన్న. 60 ఫైనల్ రేట్. ఫైనల్ రేట్ అయితే 60,000కి అయితే వస్తూ ఉంటుంది. నేను చూసుకోవచ్చు. ఏమన్నా తగ్గుతుందా లేకపోతే ఫైనల్ రేట్ అన్న? ఓకే వెళ్ళిపోండి. చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది అయితే ఈనానికి అయితే ఉంది 50 అయితే. ఓకే అన్న 7 ఆవు గురించి చెప్పండి అన్న. ఇప్పుడే నిందన్న. ఇప్పుడే ఏంటి దూడ కూడా ఇక్కడే ఉంది ఫ్రెండ్స్. మనకైతే దూడ వచ్చేసి 6 దూడ అనమాట. మనకైతే చూసుకోవచ్చు. అండ్ మనకైతే ఒక 2 గంటలు అవుతుంది అయితే. 2 గంటలు చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇది ఎన్ని పళ్ళతో ఉందన్న? 6 పండ్లతో ఉందన్న. 6 పళ్ళు. ఇప్పుడు ఏంటి 2 అవుతానా? 2 అవుతాను. నేను చూసుకోవచ్చు. ఇప్పుడు ఏంటి 2 అవుతామంట. అండ్ చూద్దాం అన్న. దీన్ని ఎంతవరకు ఎత్తుకుందాం మన పాలు? పూటకి 6 నుంచి 7 మధ్యలో ఇస్తుండొచ్చు అన్న. పూటకి ఎందుకంటే చూసుకోండి ఫ్రెండ్స్. మనకైతే పర్ఫెక్ట్ ఉన్నాయి. మనకైతే 6 నుంచి 7 మధ్యలో అయితే పాలు పెట్టుకోవచ్చు మనకైతే. అండ్ ప్రజెంట్ అయితే దీన్ని ధర కూడా అనుకున్నాం. ఏం ధర చెప్తారు అంటే పోనీ అండి మంగళకొని చూసుకోవచ్చు. ఓకే అట్టర్ చూడండి. పాలు అయితే తీయలేరు, ఇంకా తీస్తారు ఇప్పుడు అన్న. దీనికి ఏం ధర చెప్తున్నా అన్న? చెప్పుడు 68,000 చెప్తున్నాను. ఫైనల్ రేట్ అన్న 62కి వస్తుంది. 62,000కి అయితే ఇస్తాం. మీద మనకు 12 నుంచి 14 వరకు వస్తుంది అన్న. 12 నుంచి 14 వరకు అయితే పాలు పెట్టుకోవచ్చు అంట. అతను చూసుకోవచ్చు. ఓకే జెర్సీ క్రాస్ జెర్సీ అన్న ఇది? జెర్సీ వస్తుంది అన్న. ఓకే ఇక చూడండి ఎట్లా వేస్తుందా. తిరుగు మీద కావాలి ఫ్రెండ్స్ మనకైతే ఇది అన్న. లాస్ట్ టాప్ గురించి చెప్పడన్నా. 3 రోజులైంది అన్న. ఈయన 3 రోజులు అవుతుంది. జున్నుపాలు 4 లీటర్లు ఉన్నాయి అన్న ప్రజెంట్గా. ఈరోజు వచ్చింది ఆవు. ఇంతకుముందుకే దిగింది. ఓకే 6 పండ్లు ఉందన్న తరపు. 6 పళ్ళు ఉంది. ఇది 3 రోజులు అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ దీన్ని చూడన్నా కొలే ఉందన్న. కొలే ఉంది. ఎక్కడ అట్టర్ కాల్ చూడొచ్చు మనకైతే. అండ్ ప్రజెంట్ అయితే అండ్ అన్న ఏం ధర చెప్తున్నా దీనికి? చెప్పుడు 62,000 చెప్తున్నాను. ఫైనల్ రేట్ 50కి వస్తా. 50,000కి అయితే ఇస్తాను. ఫైనల్ రేట్. ఫైనల్ రేట్ అయితే 55,000కి అయితే ఇస్తారంట ఫ్రెండ్స్. 50,000 ఫైనల్ రేటు. నేను తగ్గుతుందా వస్తే? 2,000 తగ్గుతుంది. ఓకే 45,000 అనుకో. ఇక మనకైతే చూసుకోవచ్చు. 6 పండ్లు ఉందన్న తరపు. ఓకే తరపా? తరపు అంటే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. దీని దూడ అయితే మగదూడ ఉందంట. పాలు చెక్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. రైతులు వచ్చి పాలు చెక్ చేసుకొని తీసుకోవాలి. అండ్ 4 లీటర్లు అయితే రెడీ ఉన్నాయంట. ఓకే చూసుకోవచ్చు.
ఓకే నెక్స్ట్ గో.